సో హ్యాపీ దట్ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ కొన్ని అంటే ప్రతిరోజు కూడా కొన్ని మన అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది సార్. అన్ని నిజాలు మాట్లాడలేము. అంటే మనం కొన్ని అబద్ధాలు చెబుతా కొంతమంది మన ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే ఎలా అవ్వగలం? అంటే మనలో మనకు లోపల ఆత్మన్యూనత భావం వస్తుంది కదా. అట్టని చెప్పి మనం నిజాలే మాట్లాడుతూ పోతే సమాజం మనకు దూరం అవుతూ ఉంటుంది. ఇది ఓవర్కమ్ చేయాలంటే ఎలా సార్? నిజం మాట్లాడటానికి కఠినంగా మాట్లాడటానికి తేడా ఉందండి. నేను మీకు నిజం చెప్పొచ్చు కానీ ప్రేమతో చెప్పొచ్చు కదా. ఓకే, ఎస్ సార్. నేను ముక్కుసూటి మనిషిని అని చెప్పేసి మరీ ముఖం మీద రూడ్గా చెప్పాల్సిన అవసరం లేదు కదండి. నేను చాలా ప్రేమగానే అచ్చా మీరెప్పుడు నేను చెప్పేది మీరెప్పుడు గౌరవిస్తారండి? నేను ముందు మీ మాట నేను వింటే, నేను మీకు ఇనఫ్ స్పేస్ని ఇస్తే, నేను మీకు ఎప్పుడు నా ప్రెజెన్స్ని ఇస్తే, అప్పుడు ఏదో ఒక రోజు నేను చెప్పింది మీరు వింటారండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 సంవత్సరాల క్రితం, సరిగ్గా 2 సంవత్సరాలు, ఇంకా ఈ 15 మే 15ని 2 years కంప్లీట్ అయ్యాయండి. 2 years బ్యాక్ నేను ఒక వర్క్ షాప్ చేస్తే, ఆ వర్క్ షాప్ లో ఒక టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్ ఫ్రంట్ రోలోనే కూర్చొని ఆయన నోట్స్ తీసుకుంటూ ఉంటే, సడన్ గా నేను పీపీటీ వేసేసరికి అలవాటు ప్రకారంగా ఆయన వెంటనే మొబైల్ తీసి వెంటనే ఆయన ఫోటో తీయబోయాడు పీపీటీని. నేను వెంటనే ఆయన్ని మీకు పీపీటీ కావాలంటే ఇచ్చేస్తానండి, మీరైనా వెళ్ళిపోండి, నేనైనా వెళ్ళిపోండి అన్నాను. మీకు అర్థమైందండి? అర్థమైంది సార్. అనేది చాలా సింపుల్ గా అన్నాను. సార్ మీకు పీపీటీ కావాలంటే ఇచ్చేస్తానండి, పీపీటీ మీకు టీచింగ్ చేసేస్తానంటే మీరు పీపీటీ తీసుకెళ్ళిపోండి, లేదా వర్క్షాప్ మొత్తం అటెండ్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఉండండి, మీ ఫుల్ ఎరుకని నా దగ్గర ఉంచండి, మీ ప్రెజెన్స్ ని నా దగ్గర ఉంచండి, నేనేం షేర్ చేస్తున్నానో దాని లోపల మాట్లాడుకుందాం అంటే, మీరు నమ్మరు, ఆ వ్యక్తి ఒక ఫస్ట్ 5 minutes కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కూర్చున్న 50 మంది కూడా ఉన్నారు కదా, మరి అందరూ టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ కూర్చున్నారు. కానీ ఆ వ్యక్తి ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయి రెండో రోజు ఉదయాన్నే నాకు మెసేజ్ పెట్టాడు. సార్ నాకు 3 కోచింగ్ ప్యాకేజెస్ ఉంటాయి, 3 months, 6 months, 1 year. ఆయన నాకు వెంటనే మెసేజ్ పెట్టి, సార్ ఒకసారి మాట్లాడండి అని కాల్ చేస్తే, సార్ ఐ వాంట్ టు బీ యువర్ క్లయింట్. And he paid me lakhs of rupees to continue to be my coaching client. And why I'm telling you, he's still my client. He paid me again in the next year for 12 months. And 24 months of journey, he's still traveling with me. And he's committed to travel another 5 years with me. Imagine చేయండి, lakhs పే చేసి ఒక వ్యక్తి ఎక్కడ వచ్చిందంటే ఆయన ఒకటే అన్నాడు, సార్ మీరు నిజం చెప్పారు చూసారా, ఫస్ట్ మినిట్ లోనే నిజం చేశారు చూసారా, నాకు మొత్తం ఇక్కడి నుంచి ఎగిరిపోయింది సార్, నాకు ఒక్కటి అర్థమైంది, ఎస్ దేర్ ఇస్ సంథింగ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్సన్. దట్స్ ఆల్. ఆ మిగతా 49 మందికి కాంటెంట్ నచ్చుండొచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు, ఈ వ్యక్తి మారాడని నాకు తెలుసు. ఈ వ్యక్తి మారటం వల్ల ఈ వ్యక్తి యొక్క కుటుంబం మారింది, ఈ వ్యక్తి యొక్క వ్యాపారం మారింది, ఈ వ్యక్తి సొంతంగా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తిగా గ్రో అయ్యాడు. I need that one person. I don't need that 50. Do you get that? Yeah, thank you, sir. That is authentic influence. Thank you so much for asking.